Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐట్రీ. నేను లక్ష్మీ దుర్గా. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన పొత్తులో ఉన్న నేపథ్యంలో బీజేపీ కూడా వాళ్ళతో కలిసి వస్తుంది అని టీడీపీ ఎదురు చూస్తున్న పరిస్థితి. బట్ వెళ్లి అమిత్ షాని చంద్రబాబు కలిసిన తర్వాత కూడా అధికారికంగా ఒక ప్రకటన అయితే రాని పరిస్థితి. ఏపీలో టీడీపీ జనసేనతో బీజేపీ వెళ్తుందా లేదా? మరోవైపు 17న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. సో అసలు బీజేపీ నుంచి ఎటువంటి సంకేతాలు రాబోతున్నాయి? అధికారిక ప్రకటన రాకపోవడానికి కారణాలేంటి? ప్రస్తుత ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లి అమిత్ షాని కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లి కలవడం జరిగింది. సో అంటే ఆయన కలిసినప్పుడు అంతా బీజేపీతో పొత్తుల కోసం ఆయన ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి వెళ్లారు అని చెప్పారు. బట్ వచ్చిన తర్వాత ఏ ప్రకటన అనేది రాలేదు సార్. అసలు బీజేపీ కలిసి వెళ్తుందా లేదా అనేది. ఈ సైలెన్స్ కి ఒక స్పష్టత అనేది రాకపోవడానికి కారణం ఏంటి సార్? ఒకటి, వాళ్ళిద్దరి మధ్యన పొత్తు కుదిరుంటే ఇంకా పార్లమెంట్ జరుగుతుంది కదా, ఈ సెషన్స్ అయిపోయాకే అనౌన్స్ చేస్తారు. రెండోది, ఇంకా ఏ రాష్ట్రంలో ఇంకా సీట్లు ఎన్ని అన్ని అని ఏం చెప్పలేదు. టీడీపీతో పొత్తులు కుదరటం ఈజీ, కానీ ఎన్ని సీట్లు కుదరకపోతే పొత్తు ఉండదు. ఎందుకంటే లాంగ్ టైం అలై కాదు కదా. కొన్ని పార్టీలు ఉన్నాయి బీజేపీతో గత 15-20 సంవత్సరాలు బట్టి ఉన్నారు. వాళ్ళతో గివ్ అండ్ టేక్ ఉంటుంది, సెటిల్ అయిపోతూ ఉంటారు. నితీష్ కుమార్ వెళ్ళి వచ్చినా, అలాగే ఏడీఎంకే వెళ్ళి వచ్చినా అవన్నీ వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. మరి చంద్రబాబు నాయుడు కొత్త పార్ట్నర్ కాబట్టి సీట్ల మీద కుదురుతారు. ఇంకా సెటిల్ అవ్వలేదేమో. ఆయన ఏదో అమిత్ షా 4-2-1 ఫార్ములా ఇచ్చాడు అంటున్నారు. అదే 4 సీట్లు టీడీపీ తీసుకుంటే 2 జనసేనకి 1 బీజేపీ. అందువల్ల అది ఎలా జరుగుతుంది, ఒప్పుకుంటారా లేదా చూడాలి. సో ఇంకా టైం ఉన్నది. పార్లమెంట్ సెషన్ అవకే అనౌన్స్ చేస్తారా, లేకపోతే అన్ని ఒకసారి అనౌన్స్ చేస్తారా? బీజేపీ మళ్ళీ ఆలోచన ఉన్నదా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి కలిసి వచ్చారు. ఐడియా ఏమన్నా వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమంత్రికి మంచి సంబంధం ఉన్నది. 5 సంవత్సరాలు బట్టి చూస్తున్నాం. అదేం పెద్ద సీక్రెట్ కాదు, ఓపెన్. అది మంచిగా ఉండాలి. ప్రతి ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి మంచి సంబంధం ఉండాలి. ఇవాళ స్టాలిన్ కి నరేంద్ర మోడీకి మంచి సంబంధం ఉన్నది. ఆ కేరళ చీఫ్ మినిస్టర్ ఎన్ని మాటలన్నా అక్కడ ఢిల్లీలో కలుసుకుంటారు, మర్యాదగా ఉంటారు. మోడీ అక్కడికి వస్తే ప్రైమ్ మినిస్టర్ అవన్నీ ఉండాలి. అక్కడ కేసీఆర్ గారు మై రెస్పెక్ట్ అలాట్, ఆయన ఒక తప్పు చేశారు. ప్రధానమంత్రితో సంబంధం పాటు చేసుకోకుండా మంచిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇవన్నీ మనం ఫ్యాక్టర్ చేయాలి. ఇవన్నీ ఎలాగ ఉంటాయి బీజేపీకి. సో అవన్నీ తేలేక తప్పకుండా అనౌన్స్మెంట్ ఇటు అటో వస్తాయి. సార్, అయితే ఇప్పుడు టీడీపీ జనసేనతో కలిసి వెళ్తే ఏపీ వరకు తీసుకుంటే సార్, కలిసి వెళ్తే బీజేపీకి అడ్వాంటేజ్ అంటారా? బీజేపీ ఏమైనా సింగిల్ గా వెళ్తే కలిసి వస్తుందంటారా? ఒక వారం రోజుల క్రితం వరకు నాలాంటి వాడు ఏమనుకున్నాడంటే ఢిల్లీ పాలిటిక్స్ కి, ఢిల్లీ గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి టఫ్ ఫైట్ బీజేపీకి. ఎందుకంటే వాళ్ళు చాలా సీట్లు ఉత్తర భారత్ లో 95% సీట్లు గెలిచారు కాబట్టి ఉత్తర భారత్ లో, పశ్చిమ భారత్ లో అన్ని మళ్ళీ రావు, కొన్ని తగ్గిపోతాయి. సో బీజేపీకి రిస్క్ ఉన్నది. 370 అన్నా, నరేంద్ర మోడీ 400 అన్నా అని భావించారు. ఎప్పుడైతే బీహార్ మళ్ళీ నితీష్ కుమార్ వచ్చేసాడు ముఖ్యమంత్రి బీజేపీ సైడ్కి జనవరి 28, మళ్ళీ నిన్న మొన్న మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూడా చీలికిపోయి బీజేపీతో కలిసిపోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి పవర్ఫుల్ లీడర్స్, వాళ్ళు కాగితం నాయకులు కాదు, కాగితాలు పుల్లులు కాదు. వాళ్ళు అశోక్ చవాన్ 70 సంవత్సరాలు బట్టి ఆ మరత్వాడ ఏరియాలో ఆయన ఫాదర్, తర్వాత ఈయన కంట్రోల్ చేస్తున్నారు కొన్ని ఏరియాస్. సో ఇవన్నీ చూసేగా బీజేపీ కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆంధ్ర నుంచి ఒక 5-10 మంది ఎంపీలు కావాలా, అక్కర్లేదా? ఈ పొత్తు లేకపోతే గవర్నమెంట్ ఫామ్ చేయలేదా? ఆ సిచ్యువేషన్ మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పొత్తు లేకపోయినా బీజేపీకి మెజారిటీ వస్తాయి. బీజేపీకి మెజారిటీ ఢిల్లీలో వచ్చాక ఆంధ్ర నుంచి ఎవరికి వచ్చిన ఎంపీలు వాళ్ళతోనే ఉంటారు. ఇంతట్లోకి ఏమిటంటే బీజేపీకి ఒంటరిగా పోటీ చేస్తే 175 స్థానాల్లో ఎమ్మెల్యేలు పెడతారు, 25 స్థానాల్లో ఎంపీలు పెడతారు. అలా పెరిగితే కానీ వాళ్ళ ఫ్యూచర్లో పెరగరు. ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీకి వర్స్ట్ స్టేట్. 1% ఓట్లు. వాళ్ళు ఏదో 3-4 నాయకులు మాకు ఎంపీలు వస్తారు, దాని గురించి పొత్తు పెట్టుకుందామని ఆశించవచ్చు, 5-6 ఎమ్మెల్యేలు ఉండొచ్చు. కానీ వాళ్ళ గురించి బీజేపీ ఫ్యూచర్ అంతా పోతుంది. ఇవాళ కేరళలో 14% ఓట్లు వస్తున్నాయి బీజేపీకి. సంవత్సరానికి 1% పెరుగుతుంది అంతే ఎక్కడైనా బీజేపీకి. తమిళనాడులో 4% వచ్చింది, ఈసారి 10% అవుతాయి.
కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 82లో స్టార్ట్ అవ్వి 2002లో ఫామ్ చేశారు 20 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్ లో 51లో భారతీయ జనసంఘ్ తర్వాత బీజేపీ అవ్వింది. 50 సంవత్సరాలు పట్టింది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, 40 సంవత్సరాలు. సో ఏదో ఆంధ్రాలో ఆ ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, సార్ చేస్తారా? అది పెద్ద ఆలోచన బీజేపీకి ఉండాలి. లేకపోతే ఇక్కడ 2% పార్టీయే ఉంటారు. ఆ 3-4 నాయకులు తిరుగుతున్నారు దేనికి? పొత్తుల కోసం, వాళ్ళు ఎలక్ట్ అవటానికి. అది అందరికి పెద్ద ఆ తప్పు కూడా లేదు. మీరు బీజేపీ ప్రెసిడెంట్ అంటే మీరు ఏం ఆశిస్తారంటే నేను అదే ఆశిస్తాను. అది నేను చక్కగా నాకు పొత్తు ఉండి నేను ఎంపీ అవ్వాలి, హ్యాపీగా ఉంటాను. కానీ అది పార్టీకి మంచిదా? నరేంద్ర మోడీకి మెజారిటీ వస్తుంది, 260, 70, అది నేనేం చెప్పట్లేదు. మంచిగా గాలి ఉన్నది. సో వాళ్ళకి ఆలోచన ఉన్నదా లేదా, అది మాత్రం ఆ పాయింట్ ఉన్నది. వాళ్ళ ఆలోచన ఉన్నది వాళ్ళలో అని మాత్రం నాకు కనపడుతుంది. సార్, ఏపీ అసెంబ్లీ ఎన్నికల వరకు మనం బీజేపీ విషయం తీసుకుంటే మీరు అన్నట్టుగా 170 స్థానాలు అభ్యర్థులు నిలబెడతారు, 25 పార్లమెంట్ స్థానాలకి నిలబెడతారు అంటున్నారు కదా సార్. అంటే నిలబడితే వాళ్ళు ఒంటరిగా వెళితే ఇప్పుడున్న పరిస్థితులు మారాక నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎంపీ కూడా అక్కర్లేదు. పోయినసారి కూడా రాలేదు. 270 దాటితే అందరూ వస్తారు సపోర్ట్ చేయటానికి. ఆంధ్ర నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి వస్తారు, తమిళనాడు, ఇంకా అందరూ ఇంకేమి ఉపయోగం లేదు, అతనితో జాయిన్ అవుతారు. ఆ మెజారిటీ మార్పు వచ్చేది కనపడుతుంది నరేంద్ర మోడీ. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సాక్రిఫైస్ ఎంతో చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు పెరిగితే అది పెరుగుదల మొదలు పెడతాది. 1% ఎవ్రీ ఇయర్ అలా పైకి వెళ్తారు. లేకపోతే ఇప్పుడు పెరగకపోతే ఇంకెప్పుడు అవ్వేది లేదు. సార్, అయితే ఒకవేళ మీరు అన్నట్టుగా అభ్యర్థుల్ని నిలబెడితే ప్రత్యేక హోదా అంశాన్ని, ఎందుకంటే అన్ని పార్టీలు చెప్తున్న విషయం ఏంటంటే ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసింది, ఆ ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోయే అంశం కాదు అది అన్న ఒక వాదన వినిపిస్తుంది కదా సార్. మరి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు నిలబెట్టి అసెంబ్లీకి 175 స్థానాలు అభ్యర్థి నిలబెట్టి వెళ్ళగలిగితే ఎంతవరకు నెగ్గుకు రాగలరంటారు సార్ ఆంధ్రప్రదేశ్? ఒకటి చిన్న మాట మీకు చెప్తున్నా. సార్, ప్రత్యేక హోదా బీజేపీ అనౌన్స్ చేస్తే 175 మంది ఎమ్మెల్యేలు నిలబెడితే 90 మంది గెలుస్తారా? గెలవరు కదా. బీజేపీకి ప్రత్యేక హోదా ఇచ్చేస్తున్నాం, మేము 175 మంది ఎమ్మెల్యేలు నిలబెడుతున్నాం, ఎంతమంది గెలుస్తారు? 5, 10, 3, 6 అంతే. ఆ ఇష్యూ వల్ల బీజేపీ గెలుస్తుందా? గెలవదు. ఏదో మంచి మాట అన్నారు అంతేగాని వాళ్ళకి ఓటేయరు. ఓటేయటానికి స్థానికంగా పెరగాలి. ఈవేళ 100 వర్కర్స్ ఉంటే అది 1000 చేసుకోవాలి. 5000 ఓటర్స్ ఉంటే 6000 చేసుకోవాలి కమిటెడ్. ఇది ఇచ్చాం, అది ఇచ్చాం, సరే. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీలకి మేమే చేసామని తెలంగాణలో గొప్ప చెప్పుకుంటున్నారు కదా. వాళ్ళు ఆంధ్ర వచ్చి మళ్ళీ మేమే ఇది చేస్తాం, అది చేస్తాం, ఓట్లకి ఎలాగ ఆశిస్తున్నారు అంటే అది. సో ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ ఇష్యూస్. అబ్స్ట్రాక్ట్ అంటే ఇప్పుడు అయిపోయింది. డివిజన్ ఇచ్చేసారు, కొత్త వ్యవహారాలు వచ్చినాయి. అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది చేశారు, ఇది చేశారు అని అంటానికి స్పీచెస్గా బాగుంటుంది కానీ పెద్ద ఇంపాక్ట్ ఉండదు. బీజేపీ 175 క్యాండిడేట్స్ పెడితే వాళ్ళ టార్గెట్ ఏంటి? 1% ఓటు 3, 4, 5 అవుతే చాలు. వాళ్ళకి పెరుగుదల కనపడాలి. ఇంక లేకపోతే ఆంధ్రప్రదేశ్ని ఇంకెప్పుడు వదిలేసినట్టుగా చూసుకోవాలి. సో అది చేస్తారా? అందుకునేది అమిత్ షా ఫార్మలైజ్. మాకు 7 సీట్లలో 1 సీట్ కావాలి అంటే వాళ్ళు ఎన్ని అడుగుతున్నారు? దాదాపు 30 అడుగుతున్నారు ఎమ్మెల్యే. బీజేపీ 6 ఎంపీలు అడుగుతున్నారు. అది అంత ఇస్తారా? ఇవ్వకపోతే మాకు అనవసరం అనే పరిస్థితి వచ్చింది. వాళ్ళు అడిగేది ఇప్పుడు 175లో 3 ఇస్తావు, 6 ఇస్తావు, అదేదో కౌరులు వింటున్నాం, మాకు 30 కావాలి. అదే జనసేనకి 50 ఇవ్వండి, మీరు 90 పోటీ చేసుకుని చాలు, ఏమిటి మేము లేకపోతే మీరు అధికారంలో రారు అని ఛాలెంజ్ పెట్టారు అని వచ్చింది. సార్, మరి టీడీపీ సిద్ధంగా ఉందా సార్? అంటే ఇవ్వగలిగే పరిస్థితి ఉందంటారా ఇప్పుడు ఈ కండిషన్స్? ఒకటి అది ఇంకా సెటిల్ అవ్వకపోతే మనకు తెలిసింది ఏంటి, ఎవరేం మాట్లాడట్లేదు కదా. మనం చేసేది ఊహాలే కదా. ఊహాలంటే ఇలా చేసి ఉంటాను. ఇస్తారు ఎందుకు ఎవరు? బీజేపీ లేకపోతే కష్టం. 30 కాకపోతే 20 ఇస్తారు, 30 కాకపోతే 3 ఇవ్వరు. అమిత్ షా నిజంగా 30 ఎమ్మెల్యేలు అడిగి ఉంటే ఒక 2 ఇస్తున్నాం, 3 ఇస్తున్నాం అంటే ఆయన మళ్ళీ దగ్గర రానివ్వడు. వాళ్ళకి అవసరం లేదు. ఒక 15 రోజుల క్రితం, నెలల క్రితం బీజేపీకి అవసరం కనపడేది. ఎప్పుడైతే నితీష్ కుమార్ ప్రభుత్వం పడిపోయి బీహార్లో ఆయన మళ్ళీ వచ్చేసారు,
బీజేపీ ఉమ్, జనవరి 28. తర్వాత మొన్న విశేషమైన చీలికలు మహారాష్ట్రలో చూస్తున్నారు. 70 సంవత్సరాలు బట్టి ఉన్న కుటుంబాల ఫ్యామిలీస్ వదిలేసి కాంగ్రెస్ వదిలేసి వచ్చేస్తున్నారంటే బీజేపీకి రిస్క్ పోయింది. ఉమ్, రిస్క్ లేదు. మోడీ ఇమేజ్ కూడా బాగున్నది కదా, ఆయన ఇమేజ్ ఇలా చేశాను అలా చేశాను. ప్రజల్లో ఈ 10 సంవత్సరాలు ఆయన చెడ్డ తెచ్చుకోలేదు. ఎంత సపోర్ట్ ఉన్నది మనకి డిబేట్ జరగవచ్చు. నేను 40 అంటాను, మీరు 30 అనొచ్చు, కానీ ఈజ్ పాపులర్. సో అది ఆ రిస్క్ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక 3వ 4వ బీజేపీ నాయకులు చాలా తెలివితేటలుగా, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా తిరిగి పొత్తు కోసం ఎందుకు ఎదుగుతున్నారు? వాళ్ళు కూర్చోటానికి. 2019లో పొత్తు లేదు బీజేపీకి, ఎవరు పోటీ చేయలేదే, ఉమ్, వీళ్ళెవరు చేయలేదే. 2014లో పొత్తు ఉన్నప్పుడు వచ్చారే మళ్ళీ అందరూ. పొత్తు ఉన్నప్పుడు బీజేపీ నాయకులు అందరూ తయారవుతారు, డబ్బు ఉన్న వాళ్ళు తయారవుతారు, కులాలు ఉన్న వాళ్ళు తయారవుతారు. ఇది అన్నారు. పొత్తు లేకపోతే మళ్ళీ ఎవరు రాదు. ఉమ్, పొత్తు లేకపోతే ఎవరో బలమైన నాయకుడు వస్తానంటే ఆయన టెస్ట్ చేసుకోవటానికి వస్తాడు, కానీ వీళ్ళు ఎవరో పోటీ చేయరు. ఎవరు పోటీ చేయమన్నా చేయలేదు 2014. ఉమ్. అందువల్ల అది తెలుసు అమిత్ షాకి, నరేంద్ర మోడీకి చాలా తెలుసు ఆంధ్రప్రదేశ్ గురించి. వాళ్ళకి తెలియదు లేదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. సార్, పార్లమెంట్ విషయానికి వస్తే 400 సీట్లు ఖచ్చితంగా బీజేపీకి వస్తాయని అంటూ మీ విశ్లేషణలో కూడా కొన్ని దగ్గర నేను చూశాను సార్. ఇంకా చాలా మంది చెప్తున్నారు కూడా, అంటే బీజేపీ కూడా మొన్న మోదీ కూడా మాట్లాడారు ఈ విషయానికి. కాంగ్రెస్ మాకు చెప్పింది 400 వస్తాయని, సంతోషం అన్నట్టు. ఏంటి సార్ 400 సీట్లు వచ్చే పరిస్థితి బీజేపీకి ఉందా? మీరు అన్నట్టుగా అన్ని అనుకూలంగానే జరుగుతున్నాయా? నేను అసలు అనుకూలంగా జరగట్లేదు. నేనేమంటున్నా, 270 రావటానికి, 280 రావటానికి 543లో ఇది కనపడుతుంది. ఆ స్టేట్ బీజేపీ తప్పలేదు. కానీ 400 రావాలంటే ఇంపాసిబుల్. 530 సీట్లు, 543 సీట్లు ఉన్నాయి. సింపుల్ లెక్క. 6వ క్లాస్ పిల్లలు కూడా ఇది గమనిస్తారు. 100 సీట్లలో తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ 4 ఉన్నాయి బీజేపీ. 4. సో 540లో 100 తీస్తే 440. 440లో బెంగాల్, పంజాబ్ కష్టమైన రాష్ట్రాలు. ఎవరికి? బీజేపీ. 60 తీస్తే 440లో 380 మిగిలింది. ఆ 380లో ఈ 380 గెలిచేస్తారా? గెలవరు కదా. ఒక 5-10 ప్రతి రాష్ట్రంలో తగ్గిపోతారు. సో 300 సీట్లకు వస్తే గొప్ప విషయం. 280 వస్తే చాలు, 272 వచ్చినా చాలు. 400 రావాలంటే ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు 4 ఉన్నాయి. ఇప్పుడు 104. అవి పెరిగే విధానం కనపడుతుంది. 1, 2 పెరగచ్చు, 5, 6 పెరగచ్చు. సో అందువల్ల కష్టం వాళ్ళకి, ఆ ఫిగర్ కష్టం. నరేంద్ర మోడీ గారు 370 ఎందుకన్నాడు? ఆర్టికల్ 370కి దానికి సెంటిమెంటల్ లింక్ పెట్టాడు. ఆయన కూర్చొని తెల్లకాయతం మీద రాసుకున్న లెక్క కాదు నరేంద్ర మోడీ. 370 అంటే మనం అందరం ఏదో పెద్ద ఆలోచన. 370 సెంటిమెంటల్ గా మాకు 370 ఆర్టికల్ పెద్ద పని చేస్తే మాకు 370 వస్తాయంట. అదే ఆయన న్యాచురల్ గా ఆయన స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చాక కాంగ్రెస్ పార్టీలో చాలా చీలికలు వచ్చేసాయి. ఉత్తరప్రదేశ్ లో వాళ్ళ అలయన్స్ నుంచి చరణ్ సింగ్ మనవడు వెళ్ళిపోయాడు, అశోక్ చవాన్ ముఖ్యమంత్రి, ఆయన తండ్రి ముఖ్యమంత్రి మహారాష్ట్ర నుంచి వెళ్ళిపోయాడు, సిట్టింగ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా వెళ్ళిపోయాడు. వీళ్ళంతా పాలిటిక్స్ లో వాళ్ళ కుటుంబాలు 40-50 సంవత్సరాలు బట్టి మద్దుతున్నారు. ఇది గాలి కాగితం నాయకులు కాదు, ఇది సొంత నాయకత్వం ఉన్నది. వాళ్ళు జాయిన్ అవ్వారు. సో అందువల్ల బీజేపీ సేఫ్ గా ఉన్నది, కానీ ఇంత సేఫ్ మాత్రం కాదు. సార్, కొంత పరిస్థితులే ఉన్నా అంటే ఎలక్షన్స్ నాటికి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? మీరు చెప్పినట్టుగా కొన్ని అనుకూలమైన రాష్ట్రాలు ఉంటాయి, కొన్ని చాలా టఫ్ ఫైట్ ఉండే స్టేట్స్ కూడా ఉంటాయి కదా సార్. ఈ లోపు ఏమన్నా మార్పులు వచ్చే అవకాశాలు రావచ్చు. ఇంకా 60 రోజులు ఉన్నాయి. ఏదైనా రావచ్చు, ఒక యుద్ధం రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం ఎవరు ప్రిడిక్ట్ చేయటానికి లేదు. ప్రిడిక్ట్ చేయటం సమస్యలు చాలా కష్టం. ఒక వారం రోజుల్లో అంతా మారిపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పా, బీజేపీ ఒంటరిగా వెళితే ఒక 50 మంది కెరియర్స్ పోయినట్టే కదా. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు బాగా తిరిగి లాబీ చేసుకుంటా అది పోయింది కదా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. వాళ్ళ వ్యూ ఏంటి? బీజేపీ నీరసంగా ఉండాలి, ఆంధ్రాలో, తెలంగాణ నీరసంగా ఉండాలి. బీజేపీకి ఏంటి గత హిస్టరీ?
ఆంధ్ర తెలంగాణలో కొంతమంది నాయకులు 30-40 సంవత్సరాలు బట్టి ఉన్నారు. ఈ పార్టీ పెద్దదైపోతే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. మహారాష్ట్రలో చూడండి ఏమైంది, బీహార్లో చూడండి, బీజేపీ ముఖ్యమంత్రులు రాలేరు అక్కడ, మిగతా పార్టీ వాళ్ళు వస్తారు. వాళ్ళని ఉత్తరప్రదేశ్లో కూడా మిగతా పార్టీ వాళ్ళు జాయిన్ చేసుకుని పరిపాలిస్తున్నారు, మిగతా పార్టీ వాళ్ళు. అది మంచిది, రాజకీయాల్లో చాలా మంచిది. ఎనిమి అనేవాడు లేడు, ఎవరైతే అయినా మన స్నేహం చేసుకో. నిన్న నన్ను తిట్టాడంటే ఈవేళ నా స్నేహితుడు, తిడతా మానేశాడు కదా, ఇది మై ఫ్రెండ్ ఫ్రమ్ టు, తప్పేం లేదు. అదేదో పెద్ద నీతివంతులుగా మాట్లాడే వాళ్ళే క్రొక్స్ పాలిటిక్స్ లో. మన క్రొక్స్ ఏదో పెద్ద నీతులు ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళు, వాళ్ళ అకౌంట్స్ చూస్తే ఆశ్చర్యం. సో బీజేపీకి మెజారిటీ వస్తాయి. 300-350 రావడం కష్టం. ఎందుకంటే నేను చెప్పిన లెక్క అరిథమెటిక్ ఎవరు కాదంటుంది. నేను చెప్పింది చాలా నేషనల్ టీవీస్ లో విశేషంగా గొడవలు జరిగినాయి నేను మాట్లాడినప్పుడు. కానీ ఆఖరికి ఒప్పుకుంటున్నారు. ఆ 100కి ఏమొస్తాయి, పెరిగేవు 4-8% ఓట్లు వస్తాయి, 4-16 వస్తాయి, 4-30 రావట్లేదు కదా. సో సీట్లు ఏమొస్తాయి? తెలంగాణలో 17 ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు గట్టిగా కష్టపడుతున్నారు. 17లో 8 తెచ్చుకుని బీఆర్ఎస్ 3 తెచ్చుకుంటే నీకేమొస్తాయి? సో అందువల్ల ఇది పవర్లోకి వస్తారు మోడీ, బట్ నాట్ 370, 400, 370 ఎందుకన్నారు? 370 ఆర్టికల్, సెంటిమెంటల్ గా 370 నా ఫస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ పుల్లారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.